Welcome to ABN Digital Exclusives. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్లకి అతుక్కుపోవడం పట్ల తల్లిదండ్రుల ఆందోళనలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాల్లోని పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించారు. తాజాగా ఇంగ్లాండ్ వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాల ప్రాంగణాల్లో ఫోన్లను నిషేధించడం, పాఠశాలకు రాగానే ఫోన్లను తీసుకోవడం లేదా వాటిని పాఠశాల సమయాల్లో భద్రంగా స్టోర్ చేయడం వంటి వాటిని ఆయా పాఠశాలలు అమలు చేయడానికి అవకాశం కల్పించారు. పాఠశాలల్లో పిల్లలు చదువుకునే ప్రదేశాలని, తరగతి గదిలో మొబైల్ ఫోన్ల అనవసర అవరోధాలని యూకే విద్యాశాఖ పేర్కొంది. ఇలాంటి నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ బడుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకంపై ఐక్యరాజ్య సమితి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్మార్ట్ ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. వీటి వల్ల చదువులే కాకుండా సంస్కారం, విద్యార్థుల వ్యక్తిత్వం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. 14 దేశాల్లో చదువులపై స్మార్ట్ ఫోన్ల ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో 435 పేజీల నివేదికను విడుదల చేసింది. విద్యా వ్యవస్థకు టెక్నాలజీ అవసరమే కానీ ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్లు ప్రత్యామ్నాయం కాదని ఐరాస అభిప్రాయపడింది. విద్యార్థి కేంద్రంగా ఉపాధ్యాయులు ప్రధానంగా బోధన జరగాలని అందులో సిఫార్సు చేసింది. మంచి టీచర్లను నియమించకుండా కేవలం కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలను ఇస్తే ఫలితం ఉండదని, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో చదువు మాని పక్కచూపులు ఎక్కువయ్యాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్ వల్ల లాభం కంటే విద్యార్థులకు నష్టమే ఎక్కువ జరుగుతోందని యునెస్కో కూడా చెబుతూ ఉండడం ఆలోచించదగ్గ అంశమనే చెప్పాలి. ఇది ఇవాళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.